నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. పండు మాస్టర్ డి షోతో ఎంతో ఫేమస్ అయినటువంటి ఒక పండు మాస్టర్. ఓన్లీ డిఏ కాకుండా చాలా రకాలైనటువంటి షోస్ కూడా ఆయన వస్తున్నారు. చాలామందిని ఎలా అలరిస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఎక్కడ పల్లెటూర్లు కావచ్చు, లేదంటే మనకు ఊరు ప్రాంతాల్లో కూడా ఎలాంటి జాతరలు జరిగినా, పండుగలు జరిగినా, తిరణాలు జరిగినా సరే ఖచ్చితంగా పండు మాస్టర్నే కావాలని చెప్పి చాలామంది కోరుకుంటుంటారు. ఇవన్నీ మనం చూస్తుంటాం. అలా వెళ్ళినటువంటి ఒక పండు మాస్టర్కి యాక్సిడెంట్ కావడం నిజంగా అది బాధాకరం. అయితే ఇవన్నీ తీసి పక్కన పెడితే పల్లా శ్రీనివాస్ గారు, టీడీపీకి సంబంధించినటువంటి ఒక గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు పండు మాస్టర్తో మాట్లాడడం, నీకు ఎటువంటి సహాయం కావాలన్నా సరే మేము చేస్తామని చెప్పేసి అన్నాం. అప్పటికే కొంత సాయం కూడా ప్రకటించారని కూడా ఏదో వింటున్నాం. అయితే ఈ లోపలే గుడివాడ అమర్నాథ్ వెళ్ళిపోవడం, వెళ్ళి పండు మాస్టర్ని కలవడం. సో ఎందుకు ఇక్కడ కూడా అంత కకృతిగా క్రెడిట్ చోరీ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఏం చెప్తారు? ఇవాళ ఉత్తరాంధ్రలో బొత్స సైలెంట్ అయ్యారు. మీకు అర్థమైంది కదా. యాక్చువల్గా మరి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అంటున్నారు. సో ఇప్పుడు ఉత్తరాంధ్ర అసలే మాకు కడప మాది కాదనుకుంటుంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఇలా ఒక అవకాశం దొరికింది. పండు రూపంలో పండులాగా ఒక అవకాశం వచ్చింది. దాన్ని ఎలా వదులుకుంటారు వాళ్ళు? నిన్న ఆల్రెడీ పల్లా శ్రీనివాస్ గారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, అమ్మ మీరు ఖర్చుకు వెనకాడద్దు, ఎంతైనా నేను ఇస్తాను, నేను ఆసుపత్రి యాజమాన్యంతో కూడా మాట్లాడతాను, కావాలంటే మనం మంచి ఆసుపత్రికి మారుద్దాము, మెరుగైన వైద్యం అందిద్దాము, మీరు ఏం వర్రీ అవ్వద్దు అని చెప్పారు. చెప్పాక అతనికి డాక్టర్స్ అంతా చూశారు. నిన్ననైతే కొంచెం అందరూ టెన్షన్ పడ్డారు, మళ్ళీ కాళ్ళు వస్తాయా శస్త్రచికిత్స చేశాకని. అయితే ఏమైందంటే హిప్ దగ్గర అతనికి ఏదో ఆపరేషన్ చేశారు, కాళ్ళకి చేస్తారు ఆపరేషన్. సో చేశాక అప్పుడు ఒక 6 నెలల్లో అబ్బాయి సెట్ అయిపోతాడు, మళ్ళీ హీ కెన్ డ్యాన్స్, అది డాక్టర్స్ చెప్పింది. నిన్నటి వరకు అబ్బాయి డ్యాన్స్ చేయగలడా లేదని సందిగ్ధావస్థలో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడారు, ఆసుపత్రి సిబ్బందితో కూడా అతనికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇలాగా మీరు అన్నట్టుగా క్రెడిట్ చోర్లు ఉన్నారు కదా వైసీపీ. సో క్రెడిట్ చోర్ వచ్చేసాడు. వచ్చేసి అక్కడ కొంచెం హడావిడి చేసి కాస్త ఫోటోలు దిగి కొంచెం సాక్షిలో వేయించుకోవాలి కదా. ఉన్నదే ఒక సాక్షి వాళ్ళకి. సో అది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇవాళ ఉత్తరాంధ్రలో కొంచెం ఉనికి కావాలి వాళ్ళకి. సో పండు రూపంలో దొరికింది కాబట్టి వాలిపోయారు పక్షిలాగా. వాలిపోయి మరి పండు చెవిలో ఏమి చెప్పాడో మనకు తెలియదు. మొత్తానికి వైసీపీ అయితే హడావిడి చేసింది. గుడ్డు అమర్నాథ్ గారు మరి గుడ్డు గురించి మాట్లాడారా, అక్కడ మరి ఆయన దెబ్బ తగిలిందని మాట్లాడారా, అది వారి మాటల్లో వారు చెప్తే మనకు తెలుస్తుంది. వాస్తవానికి అది ఏ రకమైనటువంటి అంశమైనా సరే ఖచ్చితంగా వైసీపీ తలదూర్చడం అనేది ఖాయం చెప్పాను. ఇప్పుడు డిఎస్సి విద్యార్థులకు సంబంధించి చూసుకుంటే అక్కడ వైసీపీ జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని మాట్లాడడం అంటే ఎవరికి వాళ్ళు క్రెడిట్ చోరీ చేసుకోవాలన్న ఆలోచన తప్ప ఎవరు కూడా సహాయం చేసినటువంటి పరిస్థితి లేదు. వాస్తవం మనం చూసుకుంటే బుడమేరు వాగు పొంగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ₹1 కోటి ఇస్తాడు. మొన్న మధ్య ఎమ్మెల్సీ అనౌన్స్ చేశారు కదా, ఇస్తాం మేము ఎప్పుడో. మొన్న ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఒక మండలిలో బొత్స గారిని అడిగితే దాని గురించి మేమంతా మీటింగ్ పెట్టుకున్నాం, కమిటీ వేసాం, నిర్ణయించి అవన్నీ డబ్బులు తీసుకొని ఎవరికి ఇవ్వాలనేది మేము ఇంకా డిసైడ్ చేయలేము. అంటే ఎవరికి ఇవ్వాలి కాదు, ఎవరి దగ్గర తీసుకుని ఎలా ఇప్పించాలని. జగన్మోహన్ రెడ్డి ఇవ్వరు కదా. అదేవిధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్తే అక్కడ రోడ్ వైండింగ్లో మా ఇల్లు పోతున్నాయండి, మీరు కొద్దిగా మాట్లాడండి అంటే 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని అన్నాడు. మొన్న అమరావతి రైతులు అని చెప్పేసి రైతుల ముసుగులో ఉన్నటువంటి రెడ్లు వెళ్ళి అడిగితే 3 సంవత్సరాలు కళ్ళు మూసుకొని అన్నాడు. అదేవిధంగా చూసుకుంటే డిఎస్సికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ అర్హత లేకపోయిన వల్ల వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవడంతో వాళ్ళు వెళ్ళి అడిగితే 3 సంవత్సరాలు కళ్ళు మూసుకున్నాడు. అంటే ఇప్పుడు అమర్నాథ్ కూడా వెళ్ళి పండుని 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోమన్నాడా, లేదు నేను కరెక్ట్ కొన్ని నెలల్లో డ్యాన్స్ వేస్తానని చెప్పేసి పండు చెప్పాడా, మొత్తానికి ఏం జరిగి ఉండొచ్చు? నేను 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటాను అన్నాడు. ఎప్పుడు మామూలుగా మీరు కళ్ళు మూసుకోండి అంటాడు కదా, ఇక్కడ రివర్స్లో నేను కళ్ళు మూసుకుంటాను 3 ఏళ్ళు, నువ్వు ఈలోగా సరైపోయి డ్యాన్స్ చేసే అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు గుడ్డు అమర్నాథ్కి తెలుసు ఆల్రెడీ పల్లా మాట్లాడారు, ఇక్కడ సాయం అందిందని.
సాయం అందాక ఈయన వెళ్ళి డబ్బులు ఇచ్చాడా లేదా అనేది విషయం మనకు కావాలి. వైసీపీ నేతలు ఎవరు డబ్బులు ఇవ్వరు, అంటే వాళ్ళు అంతంత మాత్రం వాళ్ళ వాళ్ళు అంతంత మాత్రం. అంటే పక్కవాడి దగ్గర నుంచి దోచుకోవడం తెలుసు కానీ ఇవ్వడం తెలియదు మీకు. అంటే అటు సినిమాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఒక రాజకీయాలు కావచ్చు, గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, పూజలు కావచ్చు, డీ లాంటి షోలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ప్రతి దగ్గర మేము ఉంటామని చెప్పేసి అనడమేనా వీళ్ళ పని? అంటే అన్నీ దోచుకోవడమే కదా. సో అవకాశాలను కూడా దోచేసుకుంటారు. ఇంకా దోచుకోవడం అనే దానికి రెస్ట్రిక్షన్ ఏం లేదు మీరు చెప్పినట్టుగా. అది గుడి కావచ్చు, బడి కావచ్చు, ఆఖరికి ఆసుపత్రి కావచ్చు, ఏదైనా మాకేది పనికొస్తుంది, దీనివల్ల మైలేజ్ ఏమొస్తుంది అంతవరకే మా ఆలోచన. ఆ మైలేజ్ కోసం మేము డబ్బులు అయితే ఖర్చు పెట్టాం, నోటి మాటల ద్వారా మేము సాటిస్ఫై చేయడానికి ప్రయత్నిస్తాం. సో అవతల వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఓట్లు వేయరు, తెలివి తక్కువ వాళ్ళైతే పొరపాటుగా ఓటు వేయచ్చని ఒక భ్రమ వీళ్ళకి. సో మొత్తానికి అన్ని చోరీల్లాగానే పండును కూడా చోరీ చేయాలనుకున్నారు. కానీ పండుగ ఆల్రెడీ పాపం శ్రీనివాసరావు గారు అన్ని చేయడంతో, హామీ ఇవ్వడంతో ఈయన ఎవరు గుడ్డు అమర్నాథ్ గారు వెనక్కి వెళ్ళారు అని తెలుస్తుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా వైసీపీ నేతలు ప్రతి దాంట్లో క్రెడిట్ చోరీ చేయడం, మాస్టర్ ఎవరైతే పండు మాస్టర్కి సంబంధించిన ఇష్యూను కూడా క్రెడిట్ చోరీ చేయాలని చెప్పి చూడడం, అది బట్టబయలు అవడం మనకి అర్థమవుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.